హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీ ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన బంగారు కలలు నవలను వింటున్నాం కదండి. ఆ నవలలో నుంచి 8వ భాగాన్ని వినేద్దామా? ప్రసాద్ క్లినిక్లో సరోజ రోగులకి మందు తాగిస్తోంది. ఇంతలో రవి అక్కడికి వచ్చాడు. సరోజ అని పిలిచాడు. అతని ముఖం చాలా అలసటగా వేదనామయంగా ఉంది. సరోజ అతన్ని చూడగానే అయిష్టంగా ముఖం తిప్పుకుంది. జవాబు చెప్పలేదు. అతని పిలిపే వినట్టుగా తన పని తాను చూసుకోసాగింది. సరోజ, నిన్నే, ఒక క్షణం ఇలా వస్తావా? నీతో మాట్లాడాలి. రవి రెండోసారి పిలిచాడు. సరోజ చేతిలో ఉన్న మందులు పక్కన టేబుల్ మీద పెట్టి అతని దగ్గరికి వచ్చింది. ముఖం సీరియస్గా ఉంది. సరోజ, అతనేదో చెప్పబోయాడు. మీకు నాకు మధ్య మాటలేవి లేవు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. సరోజ నిశ్చలంగా ఖచ్చితంగా చెప్తున్న ఈ మాటలు వినగానే రవి దిమ్మెరపోయినట్టు చూశాడు. క్షణంసేపు నోట మాట రానివాడిలా నిలబడిపోయాడు. నీకో నమస్కారం. మీరు నిజంగా నా మేలు కోరేవారే అయితే ఇంకెన్నడూ నాకు కనిపించకండి. వెళ్ళిపోండి. సరోజ, ఈ మాటలంటున్నది నువ్వేనా? అతను దిగ్భ్రాంతిగా చూశాడు. అవును, నేనే. ఈ మాటలు నేనెప్పుడో చెప్పాల్సింది. ఎందుకని? ఇప్పుడేమైందని? ఏమైందా? అర్థంలేని మంచితనంతో నన్ను వేధిస్తున్నారు. నలుగురిలో నన్ను తలెత్తుకోనివ్వకుండా చేస్తున్నారు. రవి, నేను జీవితంలో ఎన్నో దెబ్బలు తిన్నాను. ఇక్కడ ఈ వృత్తిలో కాస్త ప్రశాంతంగా ఉంటున్నాను. ఈ ప్రశాంతత నాకు దక్కనివ్వమని, నా జోలికి రావద్దని, నా గురించి పట్టించుకోవద్దని మిమ్మల్ని మరీ మరీ ప్రార్థిస్తున్నాను. దయించి నా మాట మీద గౌరవం ఉంటే మీరు ఇక ఈ ఛాయలకు కూడా రావద్దు. ఉమ సంగతి కూడా మీరు పట్టించుకోవద్దు. మమ్మల్ని మా దారిన వదిలేయండి అంటూ 2 చేతులు జోడించింది. నీకంత బాధొద్దు సరోజ, వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోవడమే నీకు మనశ్శాంతి అయితే అలాగే వెళ్ళిపోతాను. రవి చివ్వున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. సరోజ మందులు తీసుకునే గదిలోకి వెళ్ళింది. మనసుని తూట్లు పొడుస్తున్న ఆ బాధనిక భరించలేనట్టుగా వెక్కి వెక్కి ఏడుస్తూ నోటికి చేయడ్డు పెట్టుకుని ఏడుపు నిగ్రహించుకోవడానికి విశ్వప్రయత్నం చేయసాగింది. రోగులను పరీక్ష చేస్తూ ఈ మాటలు విన్న ప్రసాద్ లేచి సరోజ వెనకే లోపలికొచ్చాడు. అతన్ని చూడగానే సరోజ చప్పున కళ్ళు తుడుచుకుని అల్మరా వైపు తిరిగి అక్కడ మందులు సర్దసాగింది. సరోజ, ఏమిటి? నీకేమైనా మతిపోయిందా? రవితో ఎందుకలా మాట్లాడావు అన్నాడు. సరోజ సమాధానం చెప్పలేకపోయింది. అతను ఎంత బాధతో తిరిగి వెళ్ళాడో తెలుసా? నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు. మందలింపుగా చూశాడు. మీకేం తెలియదు డాక్టర్. ఏడుపు దిగమింగుతూ అంది. ఏం తెలిసినా తెలియకపోయినా రవి నీ క్షేమం కోరే వ్యక్తి అని మాత్రం నాకు బాగా తెలుసు. అందుకే నేను కూడా అతని క్షేమం కోరే ఇక్కడికి రావద్దన్నాను. నా మూలంగా అతని జీవితంలో చిచ్చురేగింది. సొంత తమ్ముడు కోర్టుకి లాగాడు. పరువు మర్యాద రచ్చకెక్కాయి. ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి మనసు విరిగి దూరమైంది. ఇదంతా చూస్తూ నాకేం పట్టనట్టు ఊరుకోమంటారా? నా వల్ల కావటం లేదు డాక్టర్, నా వల్ల కావటం లేదు. అందుకే అతన్ని దూరంగా ఉండమని హెచ్చరించాను. ఇది నేను చేసిన తప్పంటారా డాక్టర్? మీరు చెప్పండి. లేదు సరోజ, లేదు. నిజం ఎప్పటికైనా బయటికి రాక మానదు. నీ మంచితనం ఒకనాటికైనా వాళ్ళకి తప్పకుండా అర్థమవుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. టేక్ ఇట్ ఈజీ అతను అనునయంగా అంటూ ధైర్యం చెప్పాడు. రవి ఇంట్లో ముందు గదిలో రవి, లాయర్ గారైన రామ్మూర్తి కూర్చుని ఉన్నారు. వాళ్ళిద్దరి ముఖాలు చూస్తే చాలాసేపటి నుండి అక్కడ కూర్చుని దేనికోసమో తర్క వితర్కాలు జరుపుకుంటున్నట్టుగా ఉంది. లాయర్ గారు చాలా చిరాగ్గా ఉన్నారు. ఆయన చివరికి విసిగిపోయినట్టుగా సోఫాలో నుంచి లేస్తూ, నేను చెప్పవలసిందంతా నీకు చెప్పాను. ఆ తర్వాత ఇక మీ ఇష్టం. ఆ అమ్మాయి కోర్టుకు వచ్చి శేషగిరి అసలు స్వరూపం బయట పెట్టకపోతే మనం ఈ కేసు ఓడిపోవడం ఖాయం. మనకున్న ఒకే ఒక బలమైన సాక్ష్యం సరోజ. ఆమెని మీరు కోర్టుకు రానివ్వను అంటే ఇక ఎవరూ చేయగలిగిందేమీ లేదు. ఆఖరిసారిగా మీ క్షేమం కోరిన వాడిగా మళ్ళీ చెప్తున్నాను. ఇంకొకసారి ఆలోచించుకోండి. ఆ అమ్మాయి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పేలా చూడండి. రవి తల అడ్డంగా తిప్పాడు. అది అసంభవం మూర్తిగారు. సరోజని కోర్టుకు పిలిపించే కంటే ఈ దావా ఓడిపోవడానికే నేను సిద్ధంగా ఉన్నానని ఇందాకే చెప్పాను. ఇందులో ఆలోచించాల్సిందేం లేదు. ఆ మాటకి ఇక తిరుగులేదు. అయితే చేతులారా అంతా ఆస్తిని వదులుకుంటారా? రవి ముఖం లానమైంది. దురదృష్టం ఎదురైనప్పుడు మనం చేయగలిగిందేమీ లేదు. ఏమిటండి ఇది? సరోజ తోబుట్టు లాంటిది అన్నారు. ఆమెకు మీకు ఎలాంటి అక్రమ సంబంధం లేదని మీరే అంటున్నారు.
అలాంటప్పుడు ఆమె కోర్టుకొస్తే ఏమవుతుంది? ఆ అమ్మాయి జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తింది. ఆ పాత గాయాలన్నీ రేపి చిత్రహింస చేయడం నాకు ఇష్టం లేదు. అందుకని బంగారం లాంటి మీ భవిష్యత్తు బూడిద చేసుకుంటారంటారా? నాకు ఇది ఏమాత్రం నచ్చలేదు. రవి మౌనంగా ఉండిపోయాడు. సరే, ఇక ఈ కేసు మీద మీరేం ఆశ పెట్టుకోకండి. మనం ఇక ఓడిపోయినట్టే. ఇంతవరకు నేను చేపట్టిన ఏ కేసు ఓడిపోలేదు. ఇందులో ఇంత కుంభకోణం ఉందని తెలిస్తే అసలు ఒప్పుకునేవాడినే కాదు. వస్తాను. ఆయన చరచరా వెళ్ళిపోయాడు. రవి దీర్ఘంగా నిట్టూర్చాడు. హఠాత్తుగా అతని జీవితం అంతా సమస్యలమయమైపోయింది. సరోజ ఉనికి ఎంత రహస్యంగా ఉంచాలని అనుకున్నాడో చిదంబరం పుణ్యమా అని అంతా రచ్చకెక్కిపోయింది. అతను శరీరంలో అణువణువు కూడదీసుకుని ఈ పెనుగాలని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సరోజ వచ్చి సాక్ష్యం చెప్పకపోతే కేసు ఓడిపోవడం ఖాయమన్న సంగతి అతను మొదటే ఊహించాడు. అక్షరాల అదే జరిగింది. లాయర్ గారు వెళ్ళిపోగానే అతను లేచి లోపలి గదిలోకి వచ్చాడు. అతనిలో నవనాడులు కృంగిపోతున్నట్టుగా ఉంది. ఒక నిమిషం టేబుల్ దగ్గర చేతుల్లో తలదించుకుని నిస్సహాయంగా కూర్చున్నాడు. ఎవరేమనుకున్నా ఏమన్నా అతనికి కించిత్తు కూడా బాధలేదు. కానీ జ్యోతి తృణీకారం అతను భరించలేకుండా ఉన్నాడు. జ్యోతి మాటలు అతని హృదయాన్ని తూట్లు తూట్లుగా పొడుస్తున్నాయి. అవి గుర్తుకొస్తే భరించడం అతని వశం కావటం లేదు. మనోరమ బార్లో రాత్రి 10 గంటలు సూచిస్తూ గడియారం గంటలు కొట్టింది. రవి టేబుల్ దగ్గర కూర్చుని సీసాలో నుంచి గ్లాసులోకి వంపుకుంటున్నాడు. మనసుని ముక్కలు చేస్తున్న ఈ రంపపు కోతని భరించడానికి అతనికి శక్తి లేదనిపిస్తోంది. ఈ వేదన మింగాలంటే మత్తులోకి జారిపోవడం ఒకటే మార్గం. రవి 2 గ్లాసులు ఖాళీ చేశాడు. అతనికి ఇప్పుడు కాస్త హాయిగా ఉంది. కాస్త శక్తి వచ్చినట్టుగా ఉంది. అతన్ని దహిస్తున్న దావానలం కొద్దిగా చల్లారినట్టుగా ఉంది. రవి లేచి బిల్ చెల్లించి బయటికొచ్చాడు. అతను కారులో కూర్చోకపోతుంటే బేరర్ బాటిల్ తీసుకుని పరిగెత్తుకొచ్చాడు. సార్, ఇది కొని అక్కడ మర్చిపోయారు అంటూ అందించాడు. రవి తీసుకుని సీట్లో పక్కన పెట్టాడు. కారు ఇంటి ముందుకొచ్చి ఆగింది. రవి కార్ గ్యారేజ్లో పెట్టి తాళం తీసి లోపలికొచ్చాడు. ఒంటరిగా శూన్యంగా బావురుమంటున్నట్టున్న ఆ ఇల్లు చూస్తే అతనికి పిచ్చెక్కినంత పనైంది. కాస్తగా కూడుకుంటున్న మనశ్శాంతి మళ్లీ రూపు లేకుండా మాయమైనట్లయింది. మళ్లీ అర్థం కాని ఒంటరితనం, గుండెలు పిండే బాధ, ఎవరికీ ఏమీ చెప్పుకోలేని ఆసక్తత అతన్ని కృంగదీయసాగాయి. ఈ బాధ కూడా తప్పించుకోవాలంటే ఒకటే మార్గం, హాయిగా సర్వం మరిపిస్తూ సుఖమిస్తూ సేద తీర్చే నిద్ర. కొన్ని వారాల నుంచి అతనికి కంటి మీద కునుకు కరువైపోయింది. తన దగ్గరకు లాక్కోవాలని వెర్రి ప్రయత్నం చేస్తున్న మనిషిలా అతను లోపలికి వెళ్ళి గ్లాస్ తెచ్చుకున్నాడు. కూర్చుని సీసా తెరిచి గ్లాసులోకి వంపుకుని ఒక్కొక్క గుక్కే తాగసాగాడు. అతని మనసుని అదిమి పెడుతున్న భారం కాస్త తగ్గి తేలికగా అయిపోయినట్టయింది. మరో గ్లాసు నింపుకున్నాడతను. ఇంతలో గదిలోకి ఎవరో వచ్చినట్టయింది. అతను తిరిగి చూశాడు. గదిలో సరోజ నిలబడి ఉంది. సరోజా, నువ్వా? అతను తికమకపడ్డాడు. సరోజ మౌనంగా అతని ముఖాన్నే రెప్పవాల్చకుండా చూస్తుంది. నిద్రలేమితో అశాంతికి ఆలయంగా ఉన్న అతని కళ్ళ కింద నల్లటి చారలు కనిపిస్తున్నాయి. దిగమింగుతున్న దావానలం అతన్ని దహించి వేస్తున్నట్టుగా, ఆ వేడికి వడలి వాడిపోయినట్లుగా అతని ముఖం కమిలిపోయింది. రవి కుర్చీలో నుంచి లేవబోయి మళ్ళీ కూర్చున్నాడు. ఏమిటిలా వచ్చావు అన్నాడు. సరోజ మాట్లాడలేదు. నిన్నే, నన్ను రావద్దని ఆంక్ష విధించి నువ్వెందుకు వచ్చావు? రెట్టించినట్టుగా అడిగాడు. నువ్వెంత దిగజారిపోయావో కళ్ళారా చూసి సంతోషిద్దామని. సరోజ కంఠం ఆగ్రహంతో పాటు అభిమానం, బాధ కూడా తొణికిసలాడుతున్నాయి. శక్తి కూడదీసుకుంటున్నట్టుగా అంది. నిన్ను ఇట్లా చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది రవి. ఈరోజు నా జన్మ తరించినట్టుగా ఉంది. ఏమిటా మాటలు? ఇప్పుడు నాకేమైంది? అలసటగా ఉంటే కాస్త తాగుతున్నాను అంతే. ఇది నాకేం వ్యసనం కాలేదు. నేనేం తాగుబోతునే అవ్వలేదు. ఆ రెండు అవటానికి అట్టే రోజులు పట్టవేమో. పోనీ, అందరినీ పోగొట్టుకున్నవాణ్ణి నేనేమైపోతేనేవు. దానికి ఇది పరిష్కారమా? కాదు, ఉపశాంతి. రవి గ్లాస్ ఖాళీ చేసి టీపాయ్ మీద పెట్టాడు. సరోజ అతనికి దగ్గరగా వచ్చింది. చేయి చాచి అతను టేబుల్ మీద పెట్టిన గ్లాస్ అందుకుంటూ, అయితే నాకు కూడా పోయి అంది. సరోజ, అవును రవి, ఒక రోజున ఈ ఒంటరితనం అనే భూతం నన్ను పీక్కు తింటుంటే దాని కోరల నుండి నువ్వు రక్షించావు. నీ బలిష్టమైన చెయ్యి ఆసరాగా వచ్చి నన్ను తప్పించింది. అందుకు శాస్తిగా భగవంతుడు కసితో నిన్ను ఈ నరకంలోకి నెట్టాడు. నిన్ను ఇందులో నుంచి లేవదీయగలిగిన శక్తి నాకు లేదు.
అందుకే నన్ను కూడా మళ్ళీ ఆ నరకంలోకి రానివ్వమంటున్నాను. సరోజ, ఇప్పుడు నాకేమైంది? అతను లేచి సరోజ చేతిలో గ్లాస్ లాక్కున్నాడు. ఏం కాలేదు. సరోజ కళ్ళలో చివ్వున నీళ్లుబికాయి. ముఖంలో ఆవేశం పొంగింది. రవి, నేను ఆనాడే నీకు చెప్పలేదు ఈ సంఘానికి కళ్ళు చెవులు ఉండవని. నాలాంటి కాలు జారిన ఆడపిల్లలకి ఆశ్రయం ఇస్తే అయిన వాళ్ళు కూడా శత్రువులైపోతారని చెప్పలేదు? నేను చెప్పాను, గట్టిగా హెచ్చరించాను. కానీ నువ్వు నా మాట వినలేదు. ఈ ప్రపంచం మరీ అంత గుడ్డిది కాదన్నావు. ఈ లోకంలో ఇంకా మంచి ఉందన్నావు. పర్వాలేదన్నావు. ఎక్కడుంది మంచి? నీ అండ ఉంటే నా జీవితం చక్కబడుతుందని నా స్వార్థమే చూసుకున్నాను, కానీ నిన్నిలా సర్వనాశనం చేస్తానని అనుకోలేదు. అనుకుని ఉంటే నీకు ఇలాంటి కష్టాలు వస్తాయని ఏ కాస్తైనా తెలుసుంటే నేను జాగ్రత్త పడేదాన్ని, దూరంగా ఉండేదాన్ని. అబ్బా సరోజా, నువ్వు కాస్తని గంపంతలా ఊహించుకుంటున్నావు. లేదు, ఇన్నాళ్ళు కళ్ళుండి కూడా లేని దానిలా అయ్యాను. నా జీవితం ఎగుడు దిగుళ్ళు దాటి ఒక ఒడ్డుకి వచ్చిందని భ్రమపడుతున్నాను. నాకు కలిగిన శాంతి శాశ్వతమని మురిసిపోతున్నాను. నాకు తెలుసు రవి, ఈ ప్రపంచంలో కాలు జారిన ఆడది మళ్ళీ కాలు కూడదీసుకోవడం చాలా కష్టమని నాకు తెలుసు. ఆ వ్యక్తి బుద్ధి తెచ్చుకుని సరిగ్గా నడవాలని చూసినా ఈ సంఘం ఒప్పుకోదు. అడుగడుక్కి హేళనలతో వెక్కిరింతలతో వెన్నిపోటు పడవడానికే చూస్తూ ఉంటుంది. తెగిన గాలిపటంలా అయిన నా బ్రతుకుని ముళ్ళకంపకి చిక్కుకుని చిరిగిపోకుండా దానికి ఒక బలమైన ఆధారం కల్పించావు. కటిక చీకటిలో కృంగిపోతున్న నాకు నేను ఒక మనిషినే అని తలెత్తుకుని తిరగగలిగేలా అవకాశం, ధైర్యం కల్పించావు. నా భవిష్యత్తు నీ భవిష్యత్తుని బలికోరింది. నాకు అండగా నిలబడినందుకు శిక్షగా బంగారం లాంటి నీ జీవితం బూడిదైపోయింది. నువ్వు నన్ను సరోజగా చూసి తోబుట్టులా రక్షణ ఇచ్చావు, నిజమే. కానీ ఈ లోకం నువ్వు రోజీని ఉంచుకున్నావంటోంది. ఇదంతా కళ్ళారా చూస్తూ నేను పట్టనట్టు ఎలా ఉండగలను? నన్ను కాదన్నట్లు ఎలా భరించను? రవి మూగగా నిలబడిపోయాడు. సరోజ చెప్తున్న మాటల్లో ఒక్క అక్షరం కూడా అసత్యం లేదు. అతని మనసు దహించుకుపోతున్నట్టుగానే ఉంది. రవి, నేను ఒక నిశ్చయానికి వచ్చాను. మీ లాయర్ గారి అడ్రస్ ఇవ్వు, ఆయన్ని కలుస్తాను. కోర్టుకొచ్చి జరిగిందంతా చెప్తాను. రవి చేతిలో గ్లాసు టపీమని నేలకేసి కుట్టాడు. అది బళ్ళున శబ్దం చేస్తూ ముక్కలైంది. సరోజా, నేను పడుతున్న బాధ చాలలేదా? నన్ను ఇంకా బాధ పెట్టాలని వచ్చావా నువ్వు? సరోజ పెదవుల మీద ఏడుపు నిండిన చిరునవ్వు కదిలింది. బాధ? నా బాధ నీకేం తెలుస్తుంది? మంచితనానికి కూడా ఒక హద్దుంది రవి, త్యాగానికి కూడా ఒక మితి అంటూ ఉంటుంది. నువ్వు చూసే ఈ మంచితనం కంటే నాకు ఆ ఒంటరితనమే నయంగా కనిపిస్తుంది. నా మూలంగా నువ్వు సర్వనాశనం అయిపోతుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటావా? దీనికంతటికీ కారణం నేను. భగవంతుడా, నేను చచ్చిపోతే గాని ఈ బాధలు తీరేవేమో. సరోజ పక్కకు తిరిగి గోడకేసి తల కొట్టుకుని ఏడవసాగింది. రవి చప్పున దగ్గరికొచ్చాడు. సరోజ, ఏమిటిది? నీకేమైనా మతిపోయిందా? నాదెంత పాపిష్టి బతికైపోయింది రవి. నాకున్న ఒక్క ఆత్మీయుడివి నువ్వు. నిన్ను సర్వనాశనం చేస్తున్నాను. భగవంతుడు నా మీద ఎందుకిలా కసి తెచ్చుకుంటున్నాడు? నేనేం పాపం చేశానని నాకు ఈ శిక్ష? రవి సరోజను దగ్గరికి తీసుకున్నాడు. సరోజ, ఏడవకు, బాధపడకు. దావాలో నేను ఓడిపోతే మాత్రం వేణు గెలుస్తాడు, అంతేగా. నా నోట్లో విద్య ఉంది, నా జబ్బల్లో సత్తు ఉంది. నేను బ్రతకలేనేమోననే భయం నాకేం లేదు. నన్ను గురించి నువ్వేం బాధపడకు. ఏది బాధపడనని మాట ఇవ్వు. రవి బేలగా చూసింది. రవి మరో గావుకేక ఆ గదిలో గర్జించినట్టుగా ప్రతిధ్వనించింది. సరోజ, రవి ఇద్దరూ ఉలిక్కిపడి తిరిగి చూశారు. గుమ్మంలో పురుషోత్తం గారు నిలబడి ఉన్నారు. నాన్న, ఆయన్ని చూడగానే రవి ఆశ్చర్యపోయాడు. ఎప్పుడొచ్చారు మీరు? ఆదుర్దాగా ఆయన వైపు వచ్చాడు. పురుషోత్తం గారిని చూడగానే చకితురాలైన సరోజ చప్పున తన ముఖం ఆయనకి కనపడకుండా గోడవైపు తిరిగి నిలబడింది. పురుషోత్తం గారి గుండెలు ఆవేశంతో ఎగసిపడుతున్నాయి. గదిలో కిందపడి పగిలి ఉన్న గాజు గ్లాసు, టీపాయ్ మీద ఉన్న బాటిల్, తనని చూడగానే బెదిరిపోయినట్టు ముఖం తిప్పుకుని నిలబడిన ఆడపిల్ల, ఇవన్నీ కలిసి ఆయన కంటికి మరో అర్థం వచ్చేలా స్ఫురించాయి. ఊరి నుంచి వచ్చేటప్పుడు నాకు ఉత్తరం రాయలేదేం? రవి అంటుండగానే అతని చెంప చెల్లుమంది. ఆయన కళ్ళ నుంచి అగ్నిశిలను రాలుస్తున్నట్టుగా చూశారు. రవి అవాక్కైపోయినట్టు నిలబడిపోయాడు. ఆయన ఆగ్రహంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. దౌర్భాగ్యుడా, చివరికి ఇంతకి తెగించావన్నమాట. దాన్ని ఇంటికే తెచ్చుకున్నావా?
రాజా ఉత్తరం రాస్తే నమ్మలేకపోయానురా. రవి నా రక్తం, అలాంటివాడు కాదని రుజువు చేయడానికి నిల్చున్న పళంగా వచ్చాను. నా కొడుకు ఎలాంటివాడో భగవంతుడే నాకు రుజువు చూపించి నా కళ్ళు తెరిపించాడు. నాన్న, అనవసరంగా ఆవేశపడకండి. రవి నచ్చచెప్పబోయాడు. ఆవేశమా? నాది ఆవేశం అంటున్నావా? ఇవాళ దాని అంతు తేలుస్తాన్రా. దానికి చావు మూడింది కాబట్టే ఈరోజు నా కంటికి చిక్కింది. పురుషోత్తం గారు దూకుడుగా గదిలోకి వచ్చారు. నాన్న, మీకేం తెలీదు, మీరు తొందరపడుతున్నారు. రవి అడ్డు తగిలి వారించబోయాడు. పురుషోత్తం గారు రవిని విదిలించి అతని జబ్బపట్టి అవతలకు తోసి సరోజ దగ్గరకు వచ్చారు. ఏమే పాపిష్టిదానా, పచ్చటి జీవితంలో నిప్పులు పోయడానికటే మా ప్రాణాలకి నువ్వెక్కడి నుంచి దాపురించావే రాక్షసి. అభం శుభం తెలియని ఆ జ్యోతి నీ ప్రాణానికి ఉస్సురుమంటూ ఏడుస్తుంది కదే. వాణ్ణి కన్న తండ్రిగా నేను చూస్తూ ఊరుకోలేను. మర్యాదగా బయటికి వస్తావా, జుట్టుపట్టి ఈడవమంటావా? ఆయన సరోజ జడ దొరకబట్టుకొని గుంజారు. నాన్న, ఏమిటి మీరు చేస్తున్న పని? రవి అడ్డు తగిలి ఆయన చేతుల నుంచి సరోజని విడిపించబోయాడు. నువ్వు అవతలికి నడు. ఈరోజు దీన్ని ప్రాణాలతో వదలనరా. చంపి జైలుకెళ్ళడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఏమే? సరోజని బలవంతంగా తన వైపు గుంజి చేయెత్తిన ఆయన హఠాత్తుగా ఆగిపోయాడు. కళ్ళనీళ్లతో చిగురాకుల్లా కంపిస్తున్న పెదవులతో ఈ అవమానాన్ని ఎంతో సహనంతో భరిస్తున్న సరోజ ఆయన వైపు భీతహరిణిలా చూడసాగింది. ఆయన కళ్ళు చీకట్లు కమ్మినట్టయ్యాయి. ఒక క్షణం తను చూస్తున్నది కలో యథార్థమో అర్థం కాని అయోమయం ఆయన్ని ఆవరించింది. సరోజా అన్నారు మతిపోయినట్టుగా చూస్తూ. అవునన్న, సరోజే. లోకమంతా చంపాలని చూసినా చావక మొండిగా బ్రతుకుతున్న మన సరోజే. సరోజనే మీరు ఈ మాటలన్నీ అంటున్నది అన్నాడు రవి ఆవేశంగా. పురుషోత్తం గారి ఎత్తిన చెయ్యి పట్టు తప్పినట్టుగా కిందికి వాలిపోయింది. ఆయన కాళ్ల కింద భూమి కంపిస్తున్నట్టుగా అనిపించింది. నువ్వు బ్రతికే ఉన్నావా అమ్మా? బాబుగారు. సరోజ రెండు చేతుల్లో ముఖం దాచుకుని బావురుమంది. ఆయనలో బగ్గుమని మండిన ఆవేశం ఒక్కసారి నీళ్లు దిమ్మరించినట్టుగా చల్లారిపోయింది. మాటలు తడబడుతుండగా అనలేక అన్నారు. సరోజా, అయితే ఈ లోకమంతా రవి జీవితంలో నిప్పులు పోస్తున్నావని తిడుతున్న వ్యక్తివి నువ్వా అమ్మా? ఆయన కంఠం వణికింది. బాబుగారు. సరోజ చప్పున ఆయన కాళ్ళని పెనవేసుకుంది. పురుషోత్తం గారు సరోజని లేవదీశారు. నేను కూడా వాళ్లలో ఒకడినయ్యి నిన్ను శపించాను. కానీ ఆయన మాట పూర్తి చేయలేకపోయారు. తండ్రి ముఖకవళికలు చూసి కంగారు పడిన రవి చప్పున నాన్న అంటూ దగ్గరికి వచ్చి పట్టుకున్నాడు. రవి. ఆయన పసిపిల్లాడిలా రవి చేయి గట్టిగా పట్టుకున్నాడు. మరుక్షణంలో స్పృహ తప్పింది. రవి సరోజ సాయంతో తండ్రిని మంచం దగ్గరకు తీసుకువచ్చి పడుకోబెట్టాడు. సరోజ, నువ్విక్కడే ఉండు, నేను ప్రసాద్కి ఫోన్ చేస్తాను అంటూ హాల్లోకి పరిగెత్తాడు. ప్రసాద్ నర్సింగ్ హోంలో పురుషోత్తం గారు బెడ్ మీద పడుకుని ఉన్నారు. ఆయనకి హార్ట్అటాక్ వచ్చి తగ్గింది. ఆ రోజున సరోజని చూడగానే రవి చేతుల్లో ఒదిగిపోయిన ఆయనకి అందరూ అవే ఆఖరి క్షణాలు అనుకున్నారు. కానీ గండం గడిచింది. ఆయన కోలుకున్నారు. ఈ 2 రోజుల నుంచి సరోజ, ప్రసాద్ ఇద్దరూ ఆయన్ని కంటికి రెప్పలా చూసుకున్నారు. ఆ రోజు సరోజ నర్స్ డ్రెస్లో ఆయన దగ్గర నిలబడి టెంపరేచర్ చూస్తోంది. ఇంతలో ప్రసాద్ అక్కడికి వచ్చాడు. టెంపరేచర్ ఉందా అని అడిగాడు ప్రసాద్. లేదు డాక్టర్ అంది సరోజ. రాత్రి ఆ హిస్టీరియా పేషెంట్ ఏమైనా గొడవ చేసిందా? లేదు, బాగా నిద్రపోయింది. ఇంతలో అక్కడికి హాస్పిటల్ బాయ్ పరిగెత్తుకు వచ్చాడు. నర్స్, 3వ నెంబర్ గదిలో పేషెంట్ వాంతి చేసుకుంటున్నాడు. ఇప్పుడే వస్తాను, 1 మినిట్ అంటూ సరోజ చేతిలో ఉన్న థర్మోమీటర్ అక్కడ పెట్టి పరిగెత్తింది. ప్రసాద్ పురుషోత్తం గారికి ఇంజెక్షన్ చేశాడు. నర్సుగా, డాక్టర్గా ఆ ఇద్దరిని తదేకంగా చూస్తున్న ఆయన నిట్టూర్చారు. భగవంతుడి లిఖితం ఎంత విచిత్రం! మనిషి కోరుకున్న కోరికలని కాకుండా చేయటం ఆయనకు ఆట. మీ ఇద్దరి మీద ఎలాంటి ఆశలు పెట్టుకున్నాను, చివరికి ఇలా చూస్తున్నాను అన్నారు. ప్రసాద్కి ఆయన మనసులో బాధేమిటో బాగానే అర్థమైంది. దయచేసి మీరు అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. మనసు బాగుంటేనే ఆరోగ్యం బాగుండేది. మీరు విశ్రాంతి తీసుకోండి అని వెళ్ళిపోయాడు. కొద్దిసేపు అయిన తర్వాత సరోజ అక్కడికి వచ్చింది. ముఖం నిండా చెమటలు అలుముకుని ఉన్నాయి. జేబు రుమాలు తీసి అద్దుకుంది. అయిందమ్మా పని? ఇలా రామ్మా, నా దగ్గర కాసేపు కూర్చో అన్నారు ఆయన. సరోజ దగ్గరికి వచ్చి ఆయన మంచం మీద కూర్చుంది. ప్రశాంతంగా నిష్కల్మషంగా ఉన్న ఆ సుందర వదనాన్ని ఆయన రెప్పవాల్చకుండా చూశారు. నిన్ను మళ్ళీ ఇలా కల్లారా చూస్తానని అనుకోలేదమ్మా అన్నారు.
సరోజ ముఖం దించుకుంది. మేము ఉండి కూడా నిన్ను ఆదుకోలేకపోయాం తల్లి. అదే నా మనసుని రంపపు కోత కోస్తోంది. బాబుగారు, సరోజ మృదువుగా వారించింది. మీరు అలా అనకండి. మీలాంటి ధర్మాత్ములని కాదని వెళ్ళిపోయిన దురదృష్టానికి నేనే కారణం. ఆ సమయంలో నాకు మంచి చెడు తెలియలేదు. మీరు నన్ను అంత ప్రేమగా చూసినా నేనే ఆ విలువని దక్కించుకోలేకపోయాను. మిమ్మల్ని బాధపెట్టి తీరని అవమానకరంగా తయారయ్యాను. అయినా కూడా మీరు నన్ను అసహించుకోకుండా మళ్ళీ ఆదరించారు. చివరి మాటలు అంటుంటే సరోజ కంఠం వణికింది. జరిగిన దానికి సరోజ చాలా కుమిరిపోతుందని, తమకంటే ఎక్కువ బాధపడుతుందని అనుభవజ్ఞుడైన ఆయన మనసు ఇట్టే పసిగట్టింది. నీకు ఇక్కడ బాగా ఉందమ్మా? చాలా బాగుంది. ప్రసాద్ గారు చాలా సహృదయులు. ఆయన అండలో ఈ హాస్పిటల్లో రోగులకి సేవ చేస్తూ నా జీవితం ఇక నిశ్చింతగా వెళ్ళిపోతుంది. నా గురించి ఇక నాకే బెంగలేదు. ఇంతలో బయట వేణు మాట వినిపించింది. పురుషోత్తం గారన్నది ఏ గది సిస్టర్? ఆగదే, వెళ్ళండి. ఇదేనా? అదే. సరోజ మంచం మీద నుంచి లేచి వెళ్ళి మందు సీసా తీసి గ్లాసులో పురుషోత్తం గారికి పోయసాగింది. వేణు లోపలికి వచ్చాడు. మంచం మీద తండ్రిని చూడగానే ఆదుర్దాగా దగ్గరికి వస్తూ, నాన్నా ఎలా ఉంది అన్నాడు. వేణువును చూడగానే పురుషోత్తం గారికి ఆవేశం పొంగులా వచ్చింది. బాగానే ఉందిరా. నువ్వు చేసే ఘనకార్యాలన్నీ చూడటానికే నా ప్రాణం మొండిగా బ్రతుకుతోంది. నాన్న ఆ మాట అనడానికి సిగ్గులేదురా. నాన్న మీద గౌరవం ఉంటే, నాన్న అనేవాడు బ్రతికున్నాడని గుర్తుంటే నాకు చెప్పకుండా అన్నయ్య మీద దావా వేస్తావుట్రా? ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చావురా? అసలు ఎందుకు వచ్చావు? నాన్న ప్రాణాలలో కూడా సగ భాగం తీసుకుందామని వచ్చావా? మీరెప్పుడు ఇంతే. అన్నయ్య ఏం చేసినా వాడి పక్షమే. నా మాటే వినిపించుకోరు. ముఖం మార్చుకున్నాడు వేణు. ఏమిట్రా నీ మాట వినేది? దావా వేసే ముందు నాకెందుకు చెప్పలేదు అసలు? మీకు అసలే ఒంట్లో బాగుండలేదు. మీ వరకు ఈ గొడవలు రావడం ఎందుకని నువ్వే పరిష్కరించుకుందాం అనుకున్నావన్నమాట. అంటే మునగాడివైపోయావా? ఒంట్లో బాగుండని వయసు ఉడిగిన నాన్న ఏం చేస్తాళ్లే అనేగా ధైర్యం. ఆస్తి కోసం దావా వేశాడట. నీ ముఖానికి సిగ్గులేదుట్రా. ఎక్కడిదిరా నీకు ఆస్తి? ఉన్నదంతా వాడికంటే ఎక్కువగా నీ జల్సాలకి చదువులకే సరిపోయింది కదరా. అన్నయ్య రాత్రనక పగలనక నిద్రాహారాలు మాని స్వయం కృషి మీద ఆ ఫ్యాక్టరీని ఉద్దులోకి తెస్తుంటే అది నాది అంటూ తయారయ్యావా? కోర్టుకెక్కించి దావా వేస్తావా? నువ్వు అసలు మనిషివేనా? నాన్న, నేను దావా వేసింది కేవలం ఆస్తి కోసమేనని మీరు అనుకుంటున్నారా? ఆవేశంగా అడిగాడు. మరి దేనికోసం వాడిని కోర్టుకు లాగావు? దేనికోసం వాడిని నడి బజారులోకి ఇచ్చావు? అన్నయ్య ప్రవర్తన దారి తప్పింది నసిగాడు నెమ్మదిగా. నోర్మి, అందుకని నువ్వు దారిలో పెడదామనుకున్నావా? దానికోసం దావా వేస్తావుట్రా? ఏమిట్రా వాడు చేసిన తప్పు? ఒక నిర్భాగ్యురాలైన ఆడపిల్లకి ఆశ్రయం ఇచ్చాడు. అదేగా వాడు చేసిన నేరం. అంతేగా? అంతేనని మీకు చెప్పి ఉంటాడు. మీరు అది నమ్మేసి నా మీద ఎగురుతున్నారు. వేణు రోషంగా చూశాడు. అంతకంటే చాలా ఉందని ఎవరు చెప్పారా మీకు? మీ మామయ్య నూరిపోశాడు, అంతేనా? అనవసరంగా మామయ్య అనకండి. ఒక మామయ్య కాదు, లోకమంతా చెప్పుకుంటోంది. చెప్పుడు మాటలు విని కొంప మీదకి ఏదో ఒకటి తేవడం నీకు చిన్నప్పటి నుంచి అలవాటేగా. ఊళ్ళో వాళ్ళందరూ నీ ఆప్తులు అనుకుంటావు. లోకానికి కళ్ళు లేవురా గాడిద. చూడరా, అన్నయ్య చేరదీసిన ఆస్తంతా తగలేస్తున్నాడని అంటున్నావే. ఆ అమ్మాయి ఇదిగో ఇక్కడే ఉంది. నీ కళ్ళతో నువ్వు చూసి మాట్లాడరా. పురుషోత్తం గారు సరోజని చెయ్యి పట్టి లాగి ఇటు తిప్పాడు. సరోజా? వేణు దిమ్మెరపోయినట్టు చూశాడు. అవునరా, సరోజ. ఎవర్రా ఈ సరోజ? నిన్ను కనగానే మీ అమ్మ పోతే నిన్ను కన్నబిడ్డ కంటే ఎక్కువగా సాకిన మన వంట మనిషి లక్ష్మి కూతుర్రా. వేణు తికమక పడిపోయాడు. ఇదేమిటి? ఈ సరోజన అన్నయ్య చేరదీసింది. సరోజ చచ్చిపోయిందని అందరూ అనుకున్నారుగా. సరోజ ఎలా బ్రతికొచ్చింది? రోజీ సరోజ ఎలా అయింది? నాన్న, అతను కంగారు పడ్డాడు. ఈ దురదృష్టవంతురాలి జీవితం చిన్నాభిన్నమైతే ఆదుకోవడం రా అన్నయ్య చేసిన తప్పు. దానికోసం లోకం కాకుల్లా పొడుస్తుంటే నిజానిజాలు తెలుసుకోకుండా వాళ్లతో పాటు నువ్వు కూడా ఏకమయ్యావు. మాట్లాడవేరా దౌర్భాగ్యుడా. ఇంతలో మందులు కొని రవి అక్కడికి వచ్చాడు. తలదించుకుని మౌనంగా నిలబడిపోయిన వేణుని చూస్తూ, వాడేం మాట్లాడతాడు నాన్న? వాడికిప్పుడు కళ్ళు చెవులు నోరు అన్నీ వాడి మామగారే. అయినా ఎంత చెప్తే అంత. వేణు అన్నగారి వైపు తిరిగాడు. అన్నయ్య, నన్ను క్షమించు. అందరూ ఎవరో డాన్సర్ రోజీ రోజీ అంటుంటే నిజమే కాబోలు అనుకున్నాను. ఆ రోజీ మన సరోజే అని అనుకోలేదు.
నేను చెప్పాలని ప్రయత్నించినా నువ్వు నా కంటికి కనిపిస్తేనా? నన్ను చూస్తేనే పెద్ద శత్రువులా తొలగిపోతున్నావయ్యే అన్నాడు రవి. క్షమించన్నయ్య, నీ క్షేమం కోరుతున్నాననే భ్రమలో అలా తప్పుగా చేశాను. అంతేకాని ఆస్తి మీద కన్ను వేసి కాదు. ఆస్తంతా నీకు వస్తుందంటే నాకేం బాధ లేదురా. అది కాస్త చేతికి రాగానే మీ మామయ్య కాజేసి నిన్ను బికారిని చేస్తాడేమోనని నా భయం. అలా ఎప్పటికీ జరగదు, జరగనివ్వను. విను, నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగదు. నీ ముఖం. లేదన్నయ్య, ఇప్పుడు ఈ వేణు వేరు, నువ్వే చూస్తావుగా. నా వల్ల మీకు వచ్చిన ఈ ఇబ్బంది నా వల్లనే తొలగిపోవాలి. వేణు రయ్యన వెళ్ళిపోయాడు. రాజారావు గారి ఇంట్లో లాన్లో జ్యోతి, వేణు కూర్చుని ఉన్నారు. ఏమిటి వేణు, నువ్వు చెప్పేది నిజమా? జ్యోతి పాలిపోయిన ముఖంతో అంది. భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను జ్యోతి, మా వంట మనిషి లక్ష్మి పోయిన తర్వాత సరోజ చిన్నప్పటి నుంచి మాతో కలిసిమెలిసి పెరిగింది. అన్నయ్య, నేను ఆ అమ్మాయిని సొంత చెల్లెల్లా చూసేవాళ్ళం. ఆ అమ్మాయే ఈ అమ్మాయి అని నేను కలలో కూడా అనుకోలేదు. అసలు దీనికంతటికీ కారణం మా మావయ్య. ఆ తాగుబోతు వెధవను ముందు వెళ్ళి పళ్ళు రాలగొట్టాలి. తాగుబోతు ఎవరు వేణు? అతనే జ్యోతి, ఆ శేషగిరి. సరోజకి మా నాన్న మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటే కళ్ళబుర్లు కబుర్లు చెప్పి సరోజని మా ఇంట్లోంచి లేవదీసుకుపోయాడు. తర్వాత ఏమైందో ఏమో, సరోజ ఆత్మహత్య చేసుకుంటానని ఉత్తరం రాసింది. మేము ఎంత వెతికినా కనిపించలేదు. మేము చచ్చిపోయిందనే అనుకున్నాం. కానీ సరోజ బ్రతికే ఉంది. మా అన్నయ్యకి ఎప్పుడు కనిపించిందో తెలీదు. అన్నయ్య పాపం సరోజ మీద సానుభూతితో ఆ బేబీని చేరదీసి సరోజని గురించిన మంచి చెడులు తన మీద వేసుకున్నాడు. నేను బిఎస్ గిరి అంటే ఇంకెవరో అనుకున్నాను. డాన్సర్ రోజీ అతని భార్య కాబోలు. మా అన్నయ్యని వలలో వేసుకుందేమోనని భయపడ్డాను. ఈ బిఎస్ గిరి శేషగిరి అని నేను తెలుసుకోలేకపోవడంతో వచ్చింది ఈ చిక్కంతా. నేను శేషగిరి పేరు విన్నానే కానీ అతన్ని చూడలేదు. ఇదంతా మీ అన్నయ్య కోర్టులో చెప్పేస్తే సరిపోయేదిగా వేణు. ఎలా చెప్తాడు జ్యోతి? కోర్టుకు ఎక్కితే సరోజ ఇంట్లోంచి వెళ్ళిపోయిన వైనం అంతా బయటకొస్తుంది. ఆమె జీవితం రచ్చకెక్కుతుంది. అది అన్నయ్యకి ఇష్టం లేదు. ఇప్పుడేం చేస్తావు మరి? ఏం చేస్తాను? సరాసరి లాయర్ గారి దగ్గరికి వెళ్ళి కేసు ఉపసంహరించుకుంటున్నానని చెప్తాను. వేణు లేచాడు. వెళ్ళబోతూ ఆగి తటపటాయింపుగా అన్నాడు. జ్యోతి, నువ్వు ఒకసారి అన్నయ్యకి ఫోన్ చేసి మాట్లాడకూడదు? నేనా? ఏ ముఖం పెట్టుకుని మాట్లాడను? నేను కూడా మీలో ఒకదాన్నయ్యి ఆయన్ని వేధించాను. మీ అందరికంటే నేనే ఎక్కువ బాధ పెట్టానేమో. ఆయనకి అండగా ఉండాల్సిన సమయంలో దూరం అయ్యాను. ఈర్ష్యతో మతిపోయి పిచ్చెక్కిన దానిలా చేశాను. ఆయన ఇప్పుడు నా ముఖం చూస్తారా? నువ్వు ఫోన్ చేసి చూడు జ్యోతి, అన్నయ్య సంతోషిస్తాడనే నా నమ్మకం. జ్యోతి వేణు వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు అక్కడే ఆలోచనగా కూర్చుండిపోయింది. ఏమిటి, రమ్మనమని పిలిచారట? శేషగిరి చిదంబరం ఎదుటికి వచ్చి నమస్కరిస్తూ అన్నాడు. ఈ మధ్య చిదంబరం పుణ్యమా అని అతని తాగుడికి, తిండికి, జూదానికి లోటు లేకుండా కులాసాగా గడుస్తోంది. ఏమైనా డబ్బుంటే పడేయండి అన్నాడు సిగరెట్ వెలిగిస్తూ. కూర్చో, నీతో మాట్లాడాలి. శేషగిరి బుద్ధిమంతుల్లా కూర్చున్నాడు. ఉండు, ఇప్పుడే వస్తాను. చిదంబరం లేచి లోపలికి వెళ్ళాడు. కొయ్యపెట్టెలో భద్రంగా దాచిన సీసా గ్లాసు తెచ్చి శేషగిరి ముందు పెట్టాడు. అది చూడగానే అతని ముఖం వికసించింది. గ్లాసులో పోసుకుంటూ చెప్పండి అన్నాడు. ఏం చెప్పమంటావు? మన నోట్లో రాయి పడింది. మనిద్దరం జైలుకెళ్లే ప్రమాదం వచ్చింది. చిదంబరం ఏడుపు ముఖం పెట్టాడు. చాలించండి మీ వేళాకోళాలు. జైలుకు వెళ్ళినా నేను వెళ్తాను కానీ మీరెక్కడొస్తారు? వేళాకోళం కాదయ్యా బాబు, నిజంగా చెప్తున్నాను. మా వేణుగాడు కోర్టులో కేసు ఉపసంహరించుకున్నాడట. ఎందుకని? ఏమో, ఆ సరోజ, రవి ఇద్దరూ ఏం నూరిపోసారో ఏమో. నిన్న వచ్చి నా మీద ఎగిరాడు. ఆ సరోజ చాలా మంచిదిట. వాళ్ళన్నయ్య అంతకంటే మంచివాడుట. అయితే మనమే నా చెడ్డవాళ్ళం? అట్లాగే అంటున్నాడు. అంతేకాదుట, నువ్వు కోర్టులో చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలట. నేను ఫ్యాక్టరీ డబ్బంతా కాజేశానట. మనిద్దరి మీద కేసు పెట్టి రుజువులు చూపించి జైలుకు పంపిస్తాడట. ఏడ్చాడు. నువ్వన్నంత తేలిగ్గా తీసి పరేయకు మరి. నన్ను జైలులో తోయించడానికి నేను వాళ్ళకి దొరికితే కదా. సరే, ముందే ఈ వార్త చెప్పి పుణ్యం కట్టుకున్నారు. మీ కడుపు చల్లగా ఇంకాస్త డబ్బు పడేయండి. ఇక ఈ చుట్టుపక్కల ఉండను. అంటే నీ దోవ నువ్వు చూసుకుంటున్నావు అన్నమాట, అంతేగా? మీ దోవ మీరు చూసుకోండి. ఇలాంటి చిక్కులు ఎదురైనప్పుడు పలాయన మంత్రం ఒకటే మార్గం. అయితే వెళ్ళు, చిదంబరం కోపంగా అన్నాడు. కోర్టులో సాక్ష్యం చెప్పినందుకు మీరు ఇస్తానన్న మిగతా డబ్బు పడేయండి నాకు.
కేసు మనం గెలిచేడిస్తే కదా. అదంతా నాకు అనవసరం. సాక్ష్యం కావాలన్నారు, చెప్పాను. మీ వేణు కేసు ఉపసంహరించుకుంటే నేనేం చేయను? అది నా తప్ప? నా డబ్బు నాకు పరేయండి. ఇప్పుడు నా దగ్గర లేదు, ఏం చేయమంటావు? చిదంబరం మొండిగా అన్నాడు. శేషగిరికి తాగిన మైకం తలకెక్కింది. ఎరిపెక్కిన కళ్ళతో క్రోధంగా చూశాడు. ఏం నాతో నవ్వులాటగా ఉందా? డబ్బు కంకించగలను నీ చేత అంటూ లేచాడు. చిదంబరం భయపడ్డాడు. ఈ తాగుబోతు వెధవతో తగాదా పడి ప్రయోజనం లేదనుకున్నాడు. చెయ్యి పట్టి లాగి కూర్చోపెడుతూ, కాస్త గుర్రాన్ని కట్టేయవయ్యా, ఇబ్బంది వచ్చినప్పుడు ఒకరినొకరు సంప్రదించుకుని సర్దుబాటు చేసుకోవాలా వద్దా? నీకు ఎంతసేపు డబ్బో డబ్బో అని ఒకటే గోల. పాతికా పరకతో జీవితం గడుస్తుందోయ్. ఒకేసారి 1,00,000 1,00,000 సంపాదించాలి గాని అన్నాడు. వచ్చే మార్గం మీరు చెప్పండి. శేషగిరి చేతులు జోడించాడు. బుద్ధి నాది, కష్టం నీది. వచ్చిన దాంట్లో ఇద్దరికీ చెరిసగం. మీరు చెప్పింది నేను ఎప్పుడు కాదన్నాను? వేణుగాడు కోర్టులో కేసు ఉపసంహరించుకుంటే మనకేం? ఈ ఫ్యాక్టరీ మనకు రావాలంటే కీలకం ఒకటి ఉంది. చెప్పండి, ఏమిటది? శ్రద్ధగా విను. అసలు ఈ ఫ్యాక్టరీ ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? నీ భార్య సరోజది. ఆమె తన డబ్బంతా దీనికి పెట్టింది. మనం ఎలాగైనా సరే సరోజని మన వైపు లాక్కుని రవి మీద దావా వేయాలి. నా భార్య సంపాదన ఇది, నాకు చెందాలి అంటూ నువ్వు కోర్టెక్కాలి. అతని మీద ఎదురు దెబ్బ తీయాలి. ఇదంతా జరిగేది ఎప్పుడంటే సరోజని నువ్వు వాళ్ళ దగ్గర నుంచి లాక్కొచ్చినప్పుడు అంటారు. అంతేగా? కరెక్ట్. నీ బుర్ర అమోఘం గిరి. రేపు సాయంత్రం లోపల నువ్వెలాగైనా సరే సరోజని మన దగ్గరికి తీసుకురా. తర్వాత నాటకం అంతా నేను నడిపిస్తాను. సరోజన్ నువ్వు తీసుకువచ్చావంటే ఇంకా ఫ్యాక్టరీ మనది. నువ్వు దాని ప్రొపరేటర్వి, నేను మేనేజర్ని. పని చెప్పేశారుగా, ఇక మీరు నిశ్చింతగా ఉండండి. సరోజ రావడానికి ఇష్టపడుతుందంటావా? ఏడ్చింది. నేను తలుచుకున్న తర్వాత దాని ఇష్టాలు ఎవరికి కావాలి? రవి అడ్డొస్తే బుద్ధి చెప్తాను. సరోజ రానంటే సఫా చేస్తాను. అది రానంటే దాన్ని చంపి శవాన్నైనా తెస్తాను. కానీ ఊరికే మాత్రం రాను. శేషగిరి మాట అంటే మాటే. భేష్, మగాడిలా మాట్లాడావు. అలా ఉండాలి. చిదంబరం లేచి లోపలికి వెళ్ళి ఉత్తరీయం చాటున 500 తెచ్చి అతని చేతిలో పెట్టాడు. ధర్మాత్ములు, మీరు పరిచయం అవడం నా అదృష్టం. శేషగిరి లేచి నమస్కరించి వెళ్ళిపోయాడు. చిదంబరం పెదవుల మీద చిరునవ్వు కదిలింది. నర్సింగ్ హోంలో పురుషోత్తం గారు బెడ్ మీద కూర్చుని పుస్తకం తిరగేస్తున్నారు. సరోజ ఆయన గదిలోకి వచ్చింది. సరోజ ముఖం నిండా చిరుచెమటలు అలుముకుని ఉన్నాయి. గదిలోకి రాగానే ఉస్సురంటూ అలసటగా ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంటుంది. ఏమ్మా, ఈరోజు ఆ కొత్త పేషెంట్తో క్షణం తీరుబడి లేనట్టు అయింది కదూ అన్నారు ఆయన. అవును బాబుగారు, అభాగ్యురాలు. భర్తతో అత్తగారితో బాధలు పడలేక కిరసనాయిల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. కళ్ళు బాగా కాలిపోయాయి. కోమాలో ఉంది. బ్రతుకుతుందనే ఆశ లేదు. పాపం, 2 పిల్లలు, ముక్కుపచ్చలారని చిన్నవాళ్ళు. సరోజ కంఠం కంపించింది. పురుషోత్తం గారు నిట్టూర్చారు. ఈ ప్రపంచంలో ఈ మనుషులకి ఎన్ని రకాల కష్టాలమ్మా. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ. బాబుగారు, ఆడపిల్ల తెలుసో తెలియకో ఏ భ్రమలోనో పడి ఏ కారణం చేతనో ఒకసారి పెళ్ళైన తర్వాత ఆ వ్యక్తితో కలిసి బ్రతకలేకపోతే ఆ అమ్మాయి జీవితానికి విముక్తి అనేదే లేదా? ఆ వ్యక్తికి దూరంగా వచ్చి బ్రతికే మార్గమే లేదా? ఉందమ్మా, ఎందుకు లేదు? కానీ అలాంటి జీవితం ఎదురైన ఆడపిల్లకి మనస్థైర్యం కావాలి. అవును బాబుగారు, ఎంత మనోనిబ్బరం ఉన్నా నా అనే ఆత్మీయుల అండ కూడా కావాలి. అది ఉంటే ఎన్ని బాధలైనా కాస్త ఊరటగా ఉంటుంది, ధైర్యం చిక్కుతుంది. వస్తాను. పేషెంట్స్ టెంపరేచర్ చెక్ చేయాలి. ఇప్పుడు మీకేం అవసరం లేదుగా? ఏం వద్దు తల్లి, నువ్వు మధ్యాహ్నం భోజనం చేసినట్లేదు. ఇక్కడ యాపిల్స్ ఉన్నాయి, తినివెళ్ళు. ఇప్పుడేం వద్దు, ఇప్పుడే టీ తాగాను. సరోజ గదిలో నుంచి బయటకు వచ్చింది. అప్పటికే అక్కడికి వచ్చి గుమ్మం పక్కన పొంచి నిలబడి సరోజ కోసం ఎదురు చూస్తున్న శేషగిరి సరోజ గుమ్మం బయటికి అడుగు పెట్టగానే చటుక్కున చేయి గట్టిగా పట్టుకున్నాడు. అతన్ని చూడగానే సరోజ కెవ్వుమంది. సరోజ కేక వినగానే పురుషోత్తం గారు మంచం మీద నుంచి లేచారు. శేషగిరి సరోజని అరవనీయకుండా నోరు ముయ్యాలని చూశాడు, కానీ సాధ్యం కాలేదు. సరోజ గిరగిల్లాడుతూ అతని చేతిలో నుంచి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఇంకెన్నాళ్ళుంటావే ఈ వేషంలో? చాలించి నాతో రా, నడు అంటూ కళ్ళెర్ర చేశాడు. చిచ్చి, వదులు వదులు. సరోజ పెనుగులాడి అతని చేతులు విదిలించుకుని బాబుగారు అంటూ వెనక్కి తిరిగి గదిలోకి పారిపోయి వచ్చింది.
శేషగిరి సరోజ వెనుక గదిలోకి పరిగెత్తుకు వచ్చాడు. నిన్ను వదలనే ఇంకా. ఇన్నాళ్ళు నీతో ఉపయోగం లేదని వదిలేశాను. నీతో చాలా ఉపయోగం ఉందని ఇవాళే తెలుసుకున్నాను. శేషగిరి సరోజని పట్టుకోబోయాడు. పులిని చూసిన మేకలా అయిన సరోజ పురుషోత్తం గారి వెనక్కి వెళ్ళి దాక్కుంది. గడ్డం మాసి పొట్ట పెరిగిన శేషగిరిని ఆయన వెంటనే గుర్తుపట్టలేకపోయాడు. ఎవడ్రా నువ్వు అంటూ కోపంగా గద్దించాడు. ఎవడినా? దాని మొగుణ్ణి. నోర్ముయ్, సరోజ మీద చెయ్యేసావా చంపేస్తాను. మర్యాదగా బయటికి వెళ్తావా లేదా? పో అని గద్దించారు. ఏడిసావు ముసలిపీనుగా. ఒంటి మీద చెయ్యేసావంటే ఆవులిస్తావు. మంచినీళ్ళు కూడా అడగవు మళ్ళీ. రావే. సరోజ చెయ్యి పట్టి గుంజాడు. బాబుగారు. సరోజ పురుషోత్తం గారి చెయ్యి గట్టిగా పట్టుకుని వదల్లేదు. బాబు లేదు, అమ్మ లేదు, నడు. పురుషోత్తం గారు ఇక సహించలేనట్టు శేషగిరి చేతి మీద గట్టిగా కుట్టారు. శేషగిరి కోపంగా ఆయన భుజాలు పట్టి విసురుగా తోశాడు. ఆయన ఆ తోపుకు వెళ్ళి మంచం మీద పడ్డారు. సరోజని బలంగా పట్టుకుని వెళుతూ గుమ్మం వైపు తిరిగిన శేషగిరికి గదిలో అడుగు పెడుతూ రవి కనిపించాడు. గదిలో శేషగిరి, అతని చేతిలో సరోజని చూడగానే అతను చకితుడయ్యాడు. గిరి, ఆగు, ఏమిటిది అన్నాడు ఎదురొస్తూ. మర్యాదగా అడ్డంలే, నా పెళ్ళాన్ని తీసుకెళ్తున్నాను. శేషగిరి క్రోధంగా చూశాడు. ఎక్కడికి? ఏమిటా దౌర్జన్యం? ఎక్కడికా? తాకట్టు పెట్టుకోవడానికి, లేకపోతే నడి బజార్లో పెట్టి అమ్ముకోవడానికి, అది కుదరకపోతే నరికి పాతరేయడానికి. సరోజని వదులు. నువ్వు. వదలను. ఇన్నాళ్ళు నీ ఆటలు సాగాయి, ఇక సాగవు. ఇది నా పెళ్ళాం, నాతో ఉండాల్సిందే. తీసుకువెళ్లకుండా నువ్వు నన్ను ఆపలేవు. అడ్డంలే. రవి ఒక అడుగు ముందుకు వేసి గిరిని చాచి కొట్టాడు. శేషగిరి కళ్ళు గిర్రున తిరిగినంత పనైంది. తూలి పడబోయి నిగ్రహించుకున్నాడు. ఆ అదుటితో సరోజ అతని చేతి నుంచి విడిపించుకుపోయి బాబుగారు అంటూ అక్కడికి వస్తున్న పురుషోత్తాన్ని కరుచుకుపోయింది. ఇంతలో ఈ గలాబా విని హాస్పిటల్ బాయ్స్ పరిగెత్తుకు వచ్చారు. శేషగిరిని వాళ్ళకి అప్పగిస్తూ, ఇతన్ని బయటికి నెట్టండి, ఈ హాస్పిటల్లోకి మళ్ళీ అడుగు పెట్టనివ్వకండి అన్నాడు. బాయ్స్ ఇద్దరు శేషగిరి చేతులు కదలకుండా బంధించి అతన్ని బయటికి ఈడ్చుకుపోయారు. వెళ్ళిపోతున్న శేషగిరి హాస్పిటల్ కప్పెగిరిపోయేలా రంకెలు వేసాగాడు. ఒరేయ్ రవి, నా పెళ్ళాన్ని నాకు కాకుండా చేసింది చాలక నన్ను కొడతావుట్రా? ఒరేయ్, నీ అంతు తేలుస్తాను. నీ రక్తం కళ్ళ చూస్తాను రా. నేను మళ్ళీ వస్తాను. నా కంఠంలో ప్రాణం ఉండగా దాన్ని విడిచిపెట్టను. దాని మొగుణ్ణి నేను. అది నాతో ఉండాల్సిందే. అతని అరుపులకి హాస్పిటల్ అంతా ప్రతిధ్వనించిపోయింది. పురుషోత్తం గారి చేతుల్లో గువ్వలా ఒదిగిపోయిన సరోజ చిగురుటాకులా కంపిస్తోంది. బాబుగారు, అతను నన్ను బ్రతకనివ్వడు, మళ్ళీ వస్తాడు. నాకు తెలుసు. నాకెలాగో అతని చేతుల్లో చావు రాసుంది అంటూ ఏడవసాగింది. ఏడవకమ్మా, ఏడవకు. ఈ రాక్షసుడి గురించి ఇన్నాళ్ళు విన్నానే కానీ ఇప్పుడు కళ్ళారా చూశాను. బాబుగారు. పురుషోత్తం గారు సరోజ వెన్ను మీద చెయ్యి వేసి నిమిరారు. నీ జీవితం ఎందుకిలా చితికిపోయిందో, నువ్వు మూగగా ఎందుకు కుమిరిపోతున్నావో ఇప్పుడు అర్థమైందమ్మా. ఊరుకో, ఏడవకు. నా తల్లివిగా. నువ్విప్పుడు ఒంటరిదానివి కాదు. నీకు రవి అనే తోబుట్టు ఉన్నాడు. తండ్రి లాంటి నేనున్నాను. ప్రసాద్ ఉన్నాడు. మేమందరం ఉండగా శేషగిరి నిన్నేం చేస్తాడమ్మా? ఏం చేయలేడు అన్నారు ఆయన దృఢంగా. శేషగిరిని ఎదుర్కోవడం నేర్చుకోవాలి కానీ అలా పిరికిదానిలా భయపడతావేం సరోజా? నీ భయం అతనికి మరింత అలుసవుతుంది అన్నాడు రవి. రాజారావు గారు పురుషోత్తానికి చాలా సుస్థి చేసిందని, హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి కూతురితో చూడటానికి వచ్చారు. కొద్దిసేపటి క్రితం శేషగిరితో గొడవతో ఉక్కిరి బిక్కిరి అయిన ఆయనకి ప్రసాద్ ఇంజెక్షన్ ఇచ్చి బాగా విశ్రాంతి తీసుకోమని, మంచం మీద నుంచి లేవడానికి వీల్లేదని హెచ్చరించాడు. రాజారావు గారు జ్యోతి కార్ దిగి లోపలికి వస్తుంటే ప్రసాద్ విజిట్స్కి వెళ్తూ వాకిట్లోనే ఎదురయ్యాడు. రాజారావు గారు ప్రసాద్ని పురుషోత్తం గారి ఆరోగ్యం గురించి ఆరా తీశాడు. ఆయన ఏమాత్రం ఉద్రేకానికి లోనైనా ప్రమాదం అని చెప్పాడు. రాజారావు పురుషోత్తం గారున్న గదిలోకి వచ్చాడు. పురుషోత్తం గారు ఆయన్ని చూడగానే చిన్నపిల్లాడిలా, రాజా వచ్చావురా అంటూ కౌగిలించుకున్నారు. చూడరా, ఆ వేణుకి బుద్ధి లేకపోవడం వల్ల ఈ సంసారం అంతా ఎలా బయటపడిందో. మామగారు చెప్పిన మాటలు విని మమ్మల్ని నడివీధిలో నిలబెట్టాడు దౌర్భాగ్యుడు అన్నాడు ఆవేశంగా. అదంతా ఇప్పుడెందుకు లేరా, నువ్వు బాగా విశ్రాంతి తీసుకో రాజారావు గారు అనునయించారు. ఒక్కటే విశ్రాంతి, నేను చచ్చిపోయిన తర్వాతనే విశ్రాంతి. చచ్చా, అవే మాటలురా. నీకు తెలియదు రాజా, నేను లోపల ఎంత దావానలం మింగుతున్నానో.
ఇంతలో రవి అక్కడికి వచ్చాడు. జ్యోతి అతను ముఖాలు చూసుకున్నారే గాని మాట్లాడలేదు. రవి ఏదో పని ఉన్నట్లు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజారావు గారు పురుషోత్తం గారు ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. జ్యోతి కూడా అక్కడి నుంచి లేచొచ్చింది. రవి ప్రసాద్ రూమ్లో నిలబడి ఉన్నాడు. జ్యోతి వెనుకగా ఎప్పుడు వచ్చిందో అతను చూడనేలేదు. పేపర్ చూస్తూ నిలబడిన రవి దగ్గరికి వెళ్ళటానికి ఒక అడుగు ముందుకు వేసింది. అంతలోనే తటపటాయింపుగా ఆగిపోయింది. రవి పిలవలేక పిలిచింది. రవి చటుక్కున పేపర్ తీసి చూశాడు. జ్యోతి, నువ్వా? అక్కడే నిలబడ్డావేం? లోపలికి రా. ఎంతో మామూలుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తూ అన్నాడు. జ్యోతి లోపలికి వచ్చింది. క్షణంసేపు అతని ముఖంలోకి తదేకంగా చూసింది. అతని గుండెల్లో బాధలాంటిది మెలిక తిరుగుతోంది. ఇద్దరూ మౌనంగా నిలబడిపోయారు. రవి, నన్ను క్షమించు తలదించుకుని అడగలేక అడిగింది. జ్యోతి, అతను ఆశ్చర్యంగా చూశాడు. వేణు నాకంతా చెప్పాడు. నేను తొందరపడి నిన్ను బాధపెట్టినందుకు క్షమించు. ఆ మాట మనస్ఫూర్తిగా అంటున్నావా? తప్పు చేశానని తెలుసుకున్న తర్వాత క్షమాపణ కోరుకోవడానికి సిగ్గుపడే మనిషిని కాదు నేను. జ్యోతి, రవి చెయ్యి జ్యోతి భుజం మీద ఆనింది. ఆ ఒక్క పిలుపుతో, అతని స్పర్శతో జ్యోతి బాధంతా తీరిపోయినట్టయింది. చప్పున అతని గుండెల్లో తలదాచుకుంది. జ్యోతి ఏడుపు రాకుండా బెగబట్టుకుంటుందని అతనికి అర్థమైంది. చేయి వేసి నిమిరాడు. జ్యోతి అనునయంగా పిలిచాడు. నా తల మీద నుంచి మోయలేని భారం ఏదో ఈ క్షణంలో దిగిపోయినట్టుగా ఉంది. నువ్వు కోపం వచ్చి నా జేబురుమాలు పంపేశావు, కానీ నీ జేబురుమాలు నేను పంపలేకపోయాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నువ్వు తప్ప ఏ ఆడపిల్ల నా మనసుకి నిలువ అవ్వలేదు. నీ పరిచయం నాకెంత అపురూపమో నేను చెప్పినా నీకు అర్థం కాదు. భగవంతుడి సాక్షిగా ఇది నిజం జ్యోతి. మిమ్మల్ని అంత బాధ పెట్టినా నా మీద మీకు కోపం లేదా? జ్యోతి నిట్టూర్పు అతని గుండెల్లోకి వెచ్చగా పాకింది. ఇంత తేలికగా క్షమిస్తారని అనుకోలేదు. నిన్ను బాధ పెట్టింది నేనే, నువ్వే నన్ను క్షమించాలి. జ్యోతి తలని గుండెలు కదుముకుంటూ అన్నాడు. బంగారు కలలు నవలలోని 8వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.